గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓం నగర్ కాలనీలో రైతన్నలంతా ఆందోళన బాటపట్టారు. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు జిల్లా కేంద్రానికి తీసుకొస్తే ఇక్కడున్నటువంటి కొంతమంది దళారులు మీ పంటకు మేము మద్దతు ధర ఇప్పిస్తాము, మంచి ధరకు కొనుగోలు చేస్తామంటూ వారందరి దగ్గర నుంచి మాయ మాటలు చెప్పించి కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు ఇప్పటికీ దాదాపుగా 3 నుంచి 4 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా సదరు దళారి మాకు డబ్బులు ఇవ్వట్లేదంటూ కూడా ఎవరైతే జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి దళారి అయినటువంటి మంచాల శ్రీనివాసులు ఇంటి ఎదుట రైతులంతా ఆందోళన బాటపట్టినటువంటి పరిస్థితి. బల్మూర్ మండలానికి చెందినటువంటి రైతన్నలంతా కూడా తాము పండించినటువంటి ధాన్యాన్ని విక్రయించేందుకు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ దళారిగా పనిచేసేటటువంటి వ్యక్తి శ్రీనివాసులు అనేటటువంటి వ్యక్తి మీ ధాన్యానికి నేను మద్దతు ధర ఇప్పిస్తాను అంటూ కూడా వారందరితో రైతులతో మాయమాటలు చెప్పించి వారి దగ్గర నుంచి ధాన్యాన్ని అంతా కూడా సేకరించి దాదాపుగా 6 నుంచి 7 లక్షల రూపాయల ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ డబ్బుల్ని మరికొన్ని రోజుల్లోనే ఇస్తామంటూ కూడా వాయిదాల మీద వాయిదాలు చెప్తూ ఇప్పటి వరకు కూడా తమకు చెల్లించాల్సినటువంటి డబ్బుల్ని ఇవ్వట్లేదంటూ కూడా రైతులు వాపోతున్నారు. గతంలో శ్రీనివాసుల దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లో కూడా శ్రీనివాసులను పిలిపించి కూర్చోబెట్టడం జరిగింది. వారికి ఒక వాయిదాన్ని ఇచ్చేసి ఆ వాయిదాలోపు ఇవ్వాలనేటటువంటి విషయాన్ని కూడా స్థానిక పోలీసులు చెప్పినట్టుగా కూడా రైతులు చెప్తున్నారు. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా తమకు చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఓం నగర్ కాలనీలో ఉంటున్నటువంటి శ్రీనివాసులు ఇంటికి వెళ్ళడం జరిగింది. తన ఇంటి దగ్గరే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చేసి రైతులందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పోలీస్ స్టేషన్కి వచ్చారు రైతన్నలంతా కూడా. అక్కడే వారు కూర్చొని తమకు న్యాయం చేయాలంటూ కూడా పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమ వెంబడి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి తమకు న్యాయం చేయకపోతే తమకు రావాల్సినటువంటి డబ్బులు చెల్లించకపోతే ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేసుకుంటామంటూ కూడా అందులోని ఓ రైతు పూర్తిగా పెట్రోల్ తన పైన పోసుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పోలీసులు ఆ రైతు దగ్గర నుంచి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తమకు న్యాయం చేస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఏదేమైనా 6 కాలం కష్టించి పండించినటువంటి రైతన్నలు దళారుల చేతిలో మోసపోవడం అనేది జిల్లాలో పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 6 నుంచి 7 లక్షల రూపాయలు 3-4 నెలల వ్యవధి అయినప్పటికీ కూడా వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో మళ్ళీ పంట పండించుకోవాలంటే పెట్టుబడి పెట్టాలన్నా, గతంలో అప్పు చేసి పెట్టినటువంటి పెట్టుబడులకు అప్పులు కట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు తమకంతా కూడా పెను భారంగా మారిపోయిందంటూ కూడా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా ఆ దళారి దగ్గర నుంచి తమకు రావాల్సినటువంటి డబ్బుల్ని ఇప్పించాలంటూ కూడా రైతన్నలంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.